వెళ్దామా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే వాన వెలిచిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఆగుదాం. దుర్దినాలంటే మానవ జీవితానికి కొన్ని గొడ్డి దినాలు ఉన్నాయట. మానవుడు బాగా వినాలి. 3 తఫాలుగా ఉంటుందండి మన జీవితం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. మధ్యస్థం వదిలేయండి. బాల్యము, యవ్వనము, మధ్యస్థం వద్దు, వృద్ధాప్యం. ఈ 3 దశల్లో మానవ జీవితం గడిచిపోతుంది. బాల్యం మీరు చూడండి, చాలా రాయల్ లైఫ్ ఉంటుందండి బాల్యం. రాయల్ లైఫ్ అంటే నిజంగా ఒక కింగ్కి ఎలా జరుగుతాయో అలాంటి వసతులన్నీ జరుగుతాయి. ఎవరికి? బాల్యానికి. మీరు చూడండి, నాకు పాప పుట్టింది, లైవ్ చూస్తుంటుంది, 8వ నెల. రోజులు అయిపోయింది ఆ పిల్లది. ఆవిడ టాయిలెట్ వేస్తే ఆవిడ కడుక్కోకూడదు, మనమే కడగాలి. రాజు ఆవిడ. డైపర్ ఆవిడ మార్చుకోదు, మనమే మార్చాలి. రాజు ఆవిడ. పిల్లల జీవితాలు మీరు చూడండి, వాళ్ళకి ఆకలేస్తుందని కూడా చెప్పరు, టైం చూసుకుని మనమే పెట్టాలి. రాజు. కాస్త తిరుగుతారు, బుడిబుడి నడకలు నడుస్తారు. కొన్ని కుదురులేని కందిరీగలు ఉంటాయి. అవి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంటారు, నానా యారా ఆ లారీ కొని అంటాడు. కనబడతాను కొని అంటాడు, లారీ కొని. ఇంకొకటి అన్నాడు, లారీ కాదు ఏకంగా పైకి చూసి విమానం కొని. నాన్న కొంటాను లేరు, కిడ్నీలు ఏమో కొంటాను అన్నాడు. వాళ్ళు అడిగిన దానికి ఇంకా అడ్డు అదుపు ఉండదు. వాళ్ళ రాయల్ లైఫ్ అడిగింది రావాలంతే. అది ఏదైనా, డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అవసరం, వాళ్ళకి కొనమంటారు, కొనాలి. రాయల్ లైఫ్. ఆడుతూ పాడుతూ జీవితం రాయల్గా గడిచిపోద్ది. టీనేజ్లోకి వస్తాం. టీనేజ్ 13, 14, 20. టీనేజ్లో ఎలా ఉంటుంది? చాలా రకరకాలుగా ఉంటుంది. ఆ టీనేజ్లో రకరకాలు ఎలా ఉంటాయంటే, ఇలాంటి ప్రాంగణంలో ఇలాంటి క్రౌడ్ వచ్చినప్పుడు ఆ ఏజ్లోకి ఎలా ఉంటుందంటే, మమ్మల్ని సెపరేట్గా గుర్తించాలనుకుంటారు. గుర్తించాలంటే ఏం చేయాలి? అందరూ ఫ్యాంట్ ఎలా వేస్తే ఆడు తిరిగేసేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అందరూ ఎలా వేస్తే వాడు తిరగా చేస్తాడు. ఎందుకు తిరగా చేస్తాడు? వాడిని ఏదైతేనే ఆడేపు చూడాలంతే. టీనేజ్లో రకరకాలు. అందుకే చూడండి, వాళ్ళు బైక్ తోలుతున్నప్పుడు తినంగా తోలరు, అలా తిప్పుతారు, ఎలా తిప్పుతారు, అలా తిప్పుతారు, ఎలా తిప్పుతారు, అలా తిప్పి అలాగే డ్రైనేజ్లో పడుపుతారు. ఎందుకు అలా చేస్తారు? సెపరేట్ పడిపోయిన మరలేదు, చూడాలంతే మమ్మల్ని అందరినీ. 2 చేతులకి 2 హ్యాండిల్స్ ఇచ్చి ఆ రెండింటి మీద ఆడుకొని ఆ చక్కగా ముందుకు పోరని కంపెనీ ఓడిస్తే ఈ చేత్తో పట్టుకోవాల్సింది ఈ చేత్తో పట్టుకుని యాక్సిలేటర్ దీంతో ఇస్తారు. టీనేజ్ వాళ్ళు చేసే పనులు అంత ఇంత కాదు. నిన్న మొన్న పేపర్లో వచ్చింది, ఆ టీనేజ్లో ఉన్నవాడు ఆడు అన్నాడట, 100కి ఫోన్ చేసి 2 బీర్లు త్వరగా తెచ్చేయండి అన్నాడట. ఆడికి ఎంత ఎక్కిందో చూడండి. 100కి ఫోన్ చేసి పోలీసుకి 100 కాల్ చేసి 2 బీర్లు తెచ్చేసారు. నిజంగానే గట్టిగా తెచ్చారు. ఆడికి సంకలట్టి తీసి వెళ్ళిపోయారు. అయ్యా అలాగంటే మా పక్కన పెద్ద అని చెప్తున్నా, అయ్యా కుర్రోడికి ఏం తెలియదండి ఆ వయసులో అంటే, తెలుస్తుంది ఇప్పుడు, తెలిసేలా చేస్తాం అన్నారు. ఆ వయసుకి ఎలా ఉంటుందంటే పొగరగా మాట్లాడడం, గీరగా మాట్లాడడం, పెద్దలు నిలబడినప్పుడు రెక్లెస్గా ఇలా నిలబడడం, పై బటన్స్ తిప్పేయడం, అదంతా అదొక యాటిట్యూడ్ అండి. టీనేజ్ ఏదైనా సరే చేసేద్దాం, సింపేద్దాం, అవగొట్టేద్దాం అంటారు. ఆ ఏజ్ అలాంటిది, అలాగే ఉంటుంది. అదిగో ఇదిగో అనేసరికి 20 దాటేసరికి విషయం అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఆ వ్యవహారానికి, ఆ టిక్టాక్ల వ్యవహారానికి తెలుగు కూడా అవుతాం. అన్నీ ఆగిపోతాయి. అన్నీ ఆగిపోయిన తర్వాత ఇంట్లో అడ్డు కాలుగాలి పిల్ల తిరుగుతుంటాడు. వాళ్ళ నాన్న అమ్మ అంటారు, రే
ఆ చదువు చెడగొట్టావు, పనైనా నేర్చుకో. సరిగ్గా అన్నం పెట్టడానికి అలా అమ్మంటుంది, ఏమందో ఏదో పని చేయొచ్చు కదరా అంట. దిగదే ఇంక నీకు ముద్ద. అయినా తినేసి అంటూ నువ్వు మామూలుడు కాదు. మహానుభావులు, మేధావుల్లో మేధావు, ఆవువి మేధావు, మేధావులు అంట. అదిగో కంచం దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, నిజంగా కాన్షియస్ పని చేసినట్టు తినలేడు. ఏంటో మరి చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉన్న విషయాలన్నీ వదిలేసి సరిగ్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్ చెప్పండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎరగదీశాడండి, తెలుగు కూడా పోయింది మా వాడిని. అదిగో తిరుగుతున్నాడు. ఖాళీగా ఉండి ఏం చేయాలని ఏ కూర ఎలా వండాలో నేర్చుకుంటున్నాడు. అలా ఇంటి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎన్ని ఆగినా బాల్యం పోయింది, యవనం పోయింది. యవనం దాటి ఆ మిడిల్ ఏజ్లో అడుగులు పెడుతున్నప్పుడు మనం ఆగిన వయసు ఆగదు కదండి. ఆ వయసు వచ్చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, ఏవే పెద్దమ్మ ఆడికి ఎందుకే పెళ్లి చేసావు అని అడిగితే పెద్దమ్మ సీరియస్గా అందట, మాట వింటలేదు అదవా అందట. మాట వినకపోతే పెళ్లి చేస్తారా? మాట వినకపోతే పెళ్లి చేస్తారని ఇప్పుడు అడుగుతున్నాను. మాట వింటలేదని పెళ్లి చేసేస్తే 25 ఏళ్ళు పంచిన మీ మాటే ఈడు వినకపోతే రేపు పొద్దున్న ఈడికన్నా కాస్తంత చిన్నది ఇప్పుడు అలాంటి పిల్లని తెచ్చి ఈడి జీవితంలో పెడితే ఆ పిల్ల మాట వింటాడా? ఆ పిల్ల ఎమోషన్స్ వీడికి అర్థం అవుతాయి. అర్థమవ్వో మొత్తం తిరిగేసి తన మీదకి తిరగబడతాడు. సరే అర్థమవుతుంది అనుకునే సమయానికి పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్ళికి అటు ఇటుకి వచ్చిన చదివింపులు ఉంటాయి కదండి, అవి లేకపోతే ఇండియాలో పెళ్ళి అవ్వదు. ఆ చదివింపులు ఇచ్చి జాగ్రత్తగా బండి అలా గంటుతారు. ఆ బండి గంటే టైంలో ఒక వార్త వస్తుంది, కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు వీడికి అర్థమవుతుంది. దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియదు. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అనగానే ఒకడన్నాడు యాహూ అన్నాడు. యాహూ ఏట్రా, నువ్వేనా ఎవరెస్ట్ దూకావా? ఇంకొకడు అన్నాడు అలా ఎగిరాడు. ఇంకొకడు అన్నాడు రకరకాల ఆ ఎక్స్పోజ్ చేయాలనుకో, రకరకాలుగా వారి ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నారు. ఒకడు ఏకంగా ఈ మధ్య నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. కంగారైపోయింది నర్సు గారు. రే దిచ్చు, మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎత్తుకోండి దిచ్చా. అది ఆడికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియలేదు, డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నాడు. థ్యాంక్ యూ మేడం అని ఎత్తేసుకున్నాడట. దిచ్చు, మీ ఆవిడ మంచం మీద లేచిపోలే ఉందన. ఒక్కొక్కలా అలా అనుకున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, బిడ్డ పుట్టారు. సరే అయ్యింది, లైఫ్ ముందుకెళ్తుంది. వీడికి వయసు తగ్గుతుంది, ఆ కుర్రోడికి వయసు పెరుగుతుంది. వాడు అలా ఎదుగుతాడు, వీడు ఎలా వంగుతాడు, లైఫ్ మారుతుంది. ఏమైంది? గాలికి తిరిగే వాడికి పెళ్ళయింది. పెళ్ళయిందనే సమయం అర్థమయ్యే లోపు తండ్రి అయ్యాడు. తండ్రి అయ్యానని అర్థం చేసుకునే లోపు భారాల మీద పడ్డాయి. ఈ భారాల మీద పడేసరికి ఆ వెనకాల ఊగిసలాట పెరుగుతుంది. భార్య, పిల్లలు, సంపాదన, రూపాయో పాపాయో తెస్తారు, దాస్తారు. ఆ సీరియస్గా ఇతను ఎంతో కొంత సంపాదించి తెస్తుంటే ఆవిడ సీరియస్గా వండేస్తుంటుంది. ఆవిడ వండేస్తుంటుంది, ఇడు తినేస్తుంటాడు. వండేస్తుంటాడు, తినేస్తుంటాడు, తెచ్చేస్తుంటాడు, వండేస్తుంటాడు, తినేస్తుంటాడు, ఇడు తినేస్తుంటాడు బుడ్డడు. మొత్తం మీద లైఫ్ ఎదిగిపోద్ది. ఇలా లైఫ్ దాటి 40+లో 40 ఎదుగులండి, ఇంకా లోపే. ఇలా పడుతూ ఉండగా ఆఫర్లు వస్తాయి. ఏ ఆఫర్లు అవి? ఎల్ఐసి ఆఫర్లు కాదు, బీపీలు, షుగర్లు, అలసర్లు, నిద్ర పట్టకపోవడం, అరికాలు మంటలు, పిప్పిపొల్లు బాధ, చెప్పండి, మూలుగులు సొలుపు, ఇవన్నీ వస్తే అప్పుడు ఈదిలోకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అరికాలు మంటలతో బాధపడుతున్నారా? పిప్పొల్లు బాధలతో బాధపడుతున్నారా? ఇదిగో ఈ బాంబు కొనుక్కోండి. ఇది కొనుక్కుంటే ప్రతి ఇంట్లో ఓ డాక్టర్ గారు ఉన్నట్టే అంత. అలాంటి బాంబులు రాసినా తగ్గదు, ఎన్నో బాంబులు రాస్తాం తగ్గదు, సైబల్ డబ్బా వాడతాం తగ్గదు, జండు బాంబు వాడతాం తగ్గదు. అన్నీ రాసిన ఈ ఆరోగ్య పరిస్థితులు ఇంకా పగబెడతాయి. అలా పగబెట్టి జీవితం అలా మీదకి వచ్చేసరికి జీవితంలో కొన్ని డేస్ పలకరిస్తే ఆ రోజుల్నే సొలొమోను అన్నాడు దుర్దినాలు అన్నాడు. ఇప్పుడు చదవండి, దుర్దినాలు 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు
ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. ఆ దినాలలో, ఆ దుర్దినాలలో, ఆ వయసు అయిపోయిన రోజుల్లో సంతోషం ఉండదు. బాల్యము నచ్చినట్టు గడుపుతాం, టీనేజ్ లైఫ్ నచ్చినట్టు గడుపుతాం. ఆ జీవితం, మ్యారేజ్ లైఫ్ అదుగో ఇది కానీ అలా నడుస్తున్న లైఫ్ అవుతున్న టైంకి ఇదిగో అనుకునే సమయానికి నచ్చని రోజులు వచ్చేస్తాయి. చక్కబెట్టిన జీవితంలో సంతోషం లేని రోజులు వచ్చేస్తాయి. జీవితం అర్థం కాని రోజులు వస్తాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు వెనకాల ఆర్థిక పరిస్థితులు, అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఇవన్నీ ఒకేసారి కుంపటిలా మీదకి వచ్చి పడతాయి. అలా పడుతూ ఉన్నప్పుడు మానవ జీవితంలో వచ్చే సౌండ్ ఏంటో తెలుసా? వీటి యందు మాకు సంతోషము లేదు. ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 4వ వచనంలో, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోని, ఈదులోని తలుపులు మూయబడును, పెట్ట యొక్క కూతకు ఒకడు లేచును. వయసు అయిపోయిన అబ్జర్వ్ చేయండి. వయసు అయిపోయిన తల్లులను, పెద్దమ్మలను, వయసు అయిపోయిన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న వారిని చూడండి. వాళ్ళు రాత్రులు పడుకోరు. అటు మెదులుతుంటారు, ఇటు మెదులుతుంటారు, అలా లేచి కూర్చుంటారు, ఇలా లేచి కూర్చుంటారు, మంచం మీద కూర్చుని అలా ఒంటరిగా గడ్డం కింద చేయలెట్టుకుని నిద్రపోరు. ఏ పెద్దమ్మా అని అడిగితే నిద్ర రావట్లేదురా అంటారు. ఏం తాతయ్య ఏమైందంటే ఆవేశంగా ఉందిరా, నిద్ర రావట్లేదు అంటాడు. సరే నీకు నిద్ర రావట్లేదు, నీతో పాటు నేను కూడా కూర్చుంటానని పలకరించే స్వరం పక్కనే ఎవ్వరు. నీకు నిద్ర వచ్చినా రాకపోయినా, నీకు దగ్గులు వచ్చినా రాకపోయినా, నీకు మంచినీళ్ళు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా, నీకు ప్రతి రాత్రి చాలా భయంకరంగా గడుస్తుంది. బాగా రోజులు ఘోరంగా ఉంటుంది. పెట్టకోత చిన్న శబ్దం వస్తే లేచిపోతారండి. ఆ వయసులో అలికుడు వస్తే లేచిపోతారు. గట్టిగా వాళ్ళకి వర్షాలు పడితే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది, గట్టిగా ఎండ కాస్తే ఆరోగ్యం పాడైపోద్ది, గట్టిగా చలి కాస్తే ఆరోగ్యం పాడైపోద్ది. ఏటా జీవితం అంటే ఆ జీవితం పేరు సొలొమోను అన్నాడు దుర్దినాలు. బాగోదులే. చివరికి ఎలా ఉంటుందో తెలుసా? తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోతుంది. తిరగటి రాళ్ళు అంటే ఒకప్పుడు నీకు సత్తువ బలం ఉన్నప్పుడు నీ పంటికి నచ్చిన ఏ ఆహారాన్ని, మాంసానైనా పరా నవ్వులేస్తావు. కానీ కొన్ని రోజులు వస్తాయి నువ్వు ఏమీ నవ్వలేవు. చారో, పెరుగో, మజ్జిగో వేసుకునే రోజులు వస్తాయి. నీకు నచ్చిన ఆ కూరను కూడా తినలేని రోజులు వస్తాయి. ఎందుకు చెప్పినా, నీ పళ్ళన్నీ ఊడిపోతాయి. ఎవరు వచ్చి అడిగిందట, ఇలా మైకెట్టి, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? పెద్ద ఆయనకి పళ్ళు లేవు, అక్కడ ఉప్పు కాదు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటే నీ బొంద ఉంది, నీ తలకాయ ఉంది. ఆ తర్వాత టూత్పేస్ట్లో ఉప్పున్నా అడిగిన దానికి కూడా పళ్ళు ఉండవు. ఒక రోజుకి పళ్ళన్నీ ఊడిపోతాయి. పళ్ళే లేదు, ఉప్పు ఉంటే కారం ఉంటే ఏంటి, ఏముంటే అసలు పళ్ళన్నీ ఊడిపోతాయి. ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? నచ్చిన కూర నీకు ఉంటుంది. కొంతమంది పెద్దవారికి నీకు ఏం కూర అంటే ఇష్టమయ్యి అంటే చేపల కూర ఇష్టం అంటారు. మరికొంతమందికి ఏమి ఇష్టమయ్యి అంటే బోటి గోంగూర అంటారు. మరికొంతమంది ఇదిగో ఈ మేక, కోడి రకరకాలు చెప్తారు. ఇవన్నీ నీకు ఇష్టం, బాగా తినేవాడివి తిను అని మంచిగా ఫ్రై చేసి మసాలాలు వేసి ఆ టైంలో ఇవ్వండి. తినడానికి పళ్ళే ఉండవు, తిన్నా అరగడానికి జీర్ణ వ్యవస్థ రెడీగా ఉండదు. మరి ఏం తింటావు పెద్ద అయినంటే, తినాలని ఉంది కానీ తినలేనురా, చారుంటే ఏంరా అంటాడు. చూడండి, పెళ్లి జరిగింది అయ్యాల మీరు నేను టపా కక్క ముక్క డొక్క తినేస్తాం కానీ వాళ్ళు తినలేరు. ఎందుకంటే వయసు అయిపోయింది. ఆ వయసు అయిపోతే ఇంక అలానే ఉంటాయి. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోతుంది. వీధిలోని తలుపులు మూయబడతాయి. వీధిలో తలుపులు అంటే కళ్ళు. ఒకప్పుడు నీకు ఎవరు ఎక్కడున్నా, ఎంత దూరాన్ని ఉన్నా కనబడతారు. ఈరోజు దగ్గరికి వచ్చిన మనవడు పిలుస్తుందో, మనవరాలు పిలుస్తుందో, కొడుకు పిలుస్తుందో, కోడలు పిలుస్తుందో, ఎవరు పిలుస్తున్నారో కూడా బుర్రకు అర్థం కాకుండా తడుముకుంటే కానీ అర్థం కాని రోజులు అవి. బాగోవండి ఆ రోజులు. ఇంకా పైకి చెప్తున్నాడు చూడండి, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దం, ఏమినబడదట. కొంతమందికి చిన్న అలిక్కుడు వస్తే లేచిపోతారు, కొంతమందికి ఎన్నిసార్లు మాట్లాడినా వినపడదు.
మా పెద్ద ఆయన చూస్తే బాధ వేసిందండి. నీళ్ళు అడుగుతున్నాడు, నీళ్ళేవనరా అని. వాళ్ళ మాట లెక్క చేయట్లేదు మనవాళ్ళు మనవరాళ్ళు. తర్వాత వాళ్ళు ఏది అడిగారు కొంతసేపటికి, నీళ్ళా, ఆయనకి వినబడలేదు. నీళ్ళా, వినబడలేదు. నీళ్ళా, వినబడలేదు. ఏట్రా అంటున్నావు అన్నాడు. ఏదో అడిగావుగా అంటే ఏట్రా అంటున్నావు అన్నాడు. ఆయన పడిన దానికి ఆ మనవాళ్ళు ఇసుక్కొని ఆ ప్లేటు గ్లాస్ అక్కడే పడేసిపోయారు. నీ భావోద్వేగానికి కావలసిన జవాబులు కూడా ఆ రోజు దొరకవు. ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్క వీడియో చూడండి, ఒక్క వీడియో. నిజంగా సొసైటీలో జరుగుతున్న విషయాలు అవి ఏడుపు వస్తుందండి ఆ వీడియో చూస్తే. ఫస్ట్ టైం నేను ఆ వీడియో ఫేస్బుక్లో చూసినప్పుడు నా గుండె ఒక్కసారి విలవిల్లాడిపోయింది. ఏం జరిగింది ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియో ఒకసారి చూడండి. ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. తన జీవితాన్ని చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఒక పెద్ద ఆవిడ రోడ్డు మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఆమె చూస్తుంటే సౌండ్ చెట్ల కింద వేస్తారు చూడండి. కావాలంటే కట్టింది వాళ్ళు, తెచ్చింది వాళ్ళు, పెట్టింది వాళ్ళు. లోపల అడ్డంగా అడ్డు అదుపు లేకుండా అడ్డంగా వచ్చిన వీళ్ళు లింగుమని 4 బిందెలు తెచ్చి లోనట్టి ఈ అత్తగారులు అడ్డు అయిపోయారని చెప్తున్నారు కదా. చెప్పండి. భార్య కొడుకులు మాట్లాడుకున్నారట, భార్య భర్త మాట్లాడుకున్నారట. ఇదిగో నీకో విషయం చెప్పాలి, మీ అమ్మ ఇంట్లో ఉండడం వల్ల ఇల్లు శుభ్రం చేయలేకపోతుంది. ఏం చేయమంటావు? పంపించే. ఉంటే ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. పెద్దదలు కదలలేక అక్కడ నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారంటే
ఆ కొడుకు చెప్పలేక చెప్తున్నాను, ఇల్లు శుభ్రం చేస్తున్నావంటగా, శుభ్రం చేయకుండా అశుద్ధంగా చేస్తున్నావంట, శుభ్రం చేసిన ఇల్లుని, అందుకే పంపించేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ పంపేస్తారా అంటే, అందరికి దూరంగా ఉండి అప్పుడప్పుడు చూద్దాంలే అన్నారు. ఏడ్చేసిందండి. వారు మాట్లాడుకునే మాటలకి ఇబ్బంది పడిపోయింది. ఇలాగ ఒక విషయం జరిగింది. నీలా నాలా గారాలు పట్టి, గారాల కొడుకులు, గారాల ముద్దులు బిడ్డలను పెంచుతాం. దేవుడు అనే ఒక ఆన్సర్ మిస్ అయ్యి వాళ్ళని పెంచామో దుర్దినాలు ఘోరంగా చూస్తాం. తీసుకెళ్ళారు రుద్రాలని, తీసుకెళ్ళి ఆవిడని ఎక్కడో జాయిన్ చేశారు. ఆ కోడలు పెట్టిన టార్చర్కి ఆమె ఇంట్లో ఉంటే కుదరదని చెప్పేసింది సీరియస్గా. ఏం చేయమంటావు, వదిలే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ అత్తల మీద బాధ పెడితే రేపొద్దు నువ్వు కూడా అత్త అవుతావు. గుర్తుపెట్టుకో. దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తావు. ఈరోజు నీ నాన్న నువ్వు బాధ పెడితే ఒక రోజు నువ్వు కూడా నాన్న అవుతావు. దెబ్బ ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తా. ఇలాగే జరిగింది. ఒక కొడుకు, పనికి మాలిన కొడుకు, అడ్డంగా తెచ్చిన కంచు మీదలు ఎక్కువైపోయేదాన్ని ఆవిడ మాటిని తీసుకెళ్ళి దించేశాడు. అమ్మ రావే, అలా బయటికి వెళ్దాం అన్నాడట. ఎక్కడికి రా అంది. ఊరెళ్ళొద్దాం రా అన్న. ఊరంటే ఎక్కడికమ్మా అంటే, రా అమ్మా నేను చెప్తానుగా అన్నాడు. తీసుకెళ్ళాడు. 10 రోజులు తగ్గట్టుగా బట్టలు సర్దుకుని రా అన్నాడు. తీసుకెళ్ళిపోయి ఆ గేటు ముందు నిలబెట్టి, ఆ గేటు దగ్గర ఇప్పుడే వస్తానుండు అని వెళ్ళిపోయాడు. ఆ గేటు వృద్ధాప్యపు సాలతి. గేటు ముందు దించి వెళ్ళిపోయాడు. ఇంకా రాడు. కొంతసేపటికి 4 వచ్చారు. ఆవిడతో మాట్లాడారు. అమ్మా, ఇది వృద్ధాశ్రమం, మీ కొడుకు ఎప్పుడో జాయిన్ చేశాడు, ఫీజు కట్టేసి మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకోమన్నాడు, లోపలికి రండి అంటే, నా కొడుకు ఎందుకు వృద్ధాప్యంలో ఉన్న నన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాడండి అని అడిగితే, ఇది నిజమమ్మనగానే ఆవిడ మైండ్ ఎగిరిపోయింది. తీసుకెళ్ళిపోయారు, లోపల పెట్టారు. తనకు ఒకే విషయం గుర్తుంది, ప్రతిరోజు రెడీ అవుతుంది, ఆ గేట్ ముందు నిలబడుతుంది, ప్రతిరోజు రెడీ అవుతుంది, ఆ 2 బ్యాగులు పెట్టుకుని నిలబడుతుంది, ప్రతిరోజు రెడీ అవుతుంది, ఆ 4 నడిచే మార్గంలో నిలబడుతుంది, దారండి వచ్చే వాళ్ళని అందరిని అడుగుతుంది, ఏంటి మా అబ్బాయి వస్తానాడు, 5 నిమిషాలు ఇంకా రాలేదు, వస్తాడా అని. పిచ్చిదానికి అర్థం కానిది ఏంటి చెప్పిన, తన పిచ్చిది అయిపోయిన తర్వాత తనకు చివరగా గుర్తున్న ఒకే ఒక్క మాట, తన కొడుకు వస్తాడు. విషయం ఏంటి చెప్పిన, ఆ పిచ్చి తల్లికి అర్థం కానిది, నీ కొడుకు ఎప్పటికీ రాడు. వదిలేశాడాడు. నువ్వు అడ్డని వెళ్ళిపోయాడు. నీ వృద్ధాప్యం అడ్డని వెళ్ళిపోయాడు, వదిలేశాడు. వాడు రాడు. నీ సావు నీ దగ్గరకు రావాలి తప్ప వాడు రాడుగాక రాడు. వెళ్ళిపోయాడు. ఇలాంటి 1 2 చెప్పండి. ఇంకొక వీడియో చూడండి, మరొక వీడియో చూడండి. ఎంత ఘోరంగా ఉందో ఆ వీడియో చూడండి. ఎంత ఘోరమైన పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయో. ఆ దినాలు మనకెందుకు సంతోషం లేదని చెబుతామో సొలొమోను గారు అన్నమాట. ఆ మాట ఒకసారి
లేదు, ఆరోగ్యం లేదు. అలాంటి టైంలో యోబు గారు బాధపడుతున్నారు. ఏమంటున్నాడు? మానవ జీవితంలో దుర్దినాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు చూడండి. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నిజమేనండి. మనకి ఎప్పుడు బంధువులో చెప్పనా, మన దగ్గర అన్నీ బాగుంటే చెప్పండి అందరూ బంధువులు మనకి. పొరపాటున నెక్స్ట్ ఎలక్షన్ మీలో ఎవరైనా ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి, పొరపాటున అవరు కాబట్టి పొరపాటున ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి, మీకు ఎంతమంది చుట్టాలు పెరిగిపోతారు చెప్పండి. ఏమంటారు చెప్పనా, ఆయన ఎవరు అనుకుంటున్నారు? బాబాయ్ గారు అబ్బాయి, అబ్బాయి గారు బాబాయ్, బామ్మర్ది గారు తాళి కాటి నుంచి ఇటు ఏమవుతాడు అనుకుంటున్నారు? మామయ్య అవుతాడు నాకు అంటారు. ఏదో ఒక లింక్ ఎట్టి మాట్లాడేస్తారు. మన పొజిషన్ ఫేమ్ నేమ్ ఉంటే మనకు అన్నీ వరసలే. మన దగ్గర డబ్బులుంటే అందరూ బంధువులే. మన దగ్గర తేడా వచ్చి ఆర్థిక ఇబ్బంది వచ్చిందో బంధువులు కూడా మన దగ్గరికి చెప్పండి రారు. అందుకే కవి ఏమన్నాడంటే, వాళ్ళు బంధువులు కాదు, మనం పీక్కు తినే రాబంధువులు. ఉంటేనే తినడానికి వస్తాయి బంధువులు, అవి ఉంటేనే తినడానికి మేయడానికి వస్తే. నీకు పొరపాటున ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో ఏ రాబంధువు నీ వైపు చూడదు, ఏ బంధువు నిన్ను పట్టించుకోరు. నువ్వు బాగుండి నీ పొజిషన్ అన్నీ బాగుంటే రేపు మన ఇంట్లో పెళ్ళిరా అనగానే వెంటనే అంటారు 10 రోజులు ముందు వచ్చేస్తాం. ఎందుకు? మన రెక్కలు తినేయడానికి 10 రోజుల ముందు వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు? మనం ప్రార్థన చేసుకునే గదుల్లో బ్రాందీ బాటిల్ నింపుతారు. మనం ప్రార్థన చేసుకునే గదుల్లో పనికిమాల జోకులు వేసుకుంటూ తిరుగుతారు. తినేసి ఒక రోజు మన మీద తిరగబడి ఏమంటారు చెప్పిన, పెళ్ళిలో అన్నీ బాగా చేసే కానీ వంటలు బాగా చేయలేదు, ఇదో సర్టిఫికేట్ మనకు మళ్ళీ. తినేసి మనం బాగుంటే మన దగ్గర తినేయడానికే, మనం బాగుంటేనే. మనకేమన్నా తేడా వచ్చిందో మన బంధువులు కూడా మనల్ని చెప్పండి పట్టించుకోరు. ఇంకెవరు పట్టించుకోరట? నా ప్రాణ స్నేహితులు మర్చిపోయి. వీళ్ళు చాలా డేంజరస్ నడవరేసగలండి వాళ్ళందరూ. వీళ్ళు అస్సలు ప్రాణ స్నేహితులు. చాలా మంది మాట్లాడతారు, యవనస్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏమంటారు చెప్పినా, ఎవరెక్కువ నీకంటే? మా అమ్మ కన్నా, నాన్న కన్నా, అన్నయ్య కన్నా, తమ్ముడు కన్నా. ఎవడెక్కువట? ముస్తఫా అన్నాడు. ముస్తఫా అంటే ఫ్రెండు. అందుకే చిన్నప్పుడు నేను కూడా పాటలు పాడాను, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, మన ఇద్దరం ముస్తఫా అన్నా. తర్వాత అర్థమవుద్ది అది ముస్తఫా కాదు, ముష్టెత్తుకునే అప్ప అని. ఎందుకో చెప్పనా, నీ దగ్గర డబ్బులుంటేనే ముస్తఫా, నీ బండిలో పెట్రోల్ ఉంటేనే ముస్తఫా. నువ్వు తేడా అయ్యావో, ఆ ముస్తఫాను నమ్మావో, నీ ముష్టెత్తుకోవడమే గుర్తెట్టుకో. తినేస్తారు, దోసేస్తారు, నిన్ను అవసరమైతే అమ్మేస్తారు. నీలో ఏదన్నా తేడా వచ్చిందో వాడెవడో కూడా మాకు తెలియదంట. ముస్తఫలు కాదయ్యి, చెప్పండి, ముష్టిగాళ్ళు. వాళ్ళు అలానే ఉంటారు, అలానే వ్యవహరిస్తారు. స్నేహితులు, ప్రాణ స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్సే క్లోజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళే నిన్ను ముంచేస్తారు. ప్రాణ స్నేహితులు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, ఇంట్లో పని చేసే పనోళ్ళు కూడా నా పరిస్థితులు బాగోకపోయేసరికి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. నేను కూలి ఇచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చి అయ్యా 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 అని చేతులు కట్టుకునేవారు. ఇప్పుడు రే మంచినీళ్ళు తినరా అంటే కనీసం నేను ఎవడో తెలియనట్టు పరదేశం చూసినట్టు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ బయట వాళ్ళని వదిలేయండి. బంధువులు బయట వాళ్ళు, స్నేహితులు బయట వాళ్ళు, పనోళ్ళు బయట వాళ్ళు. కానీ లోనోళ్ళు ఉన్నారు, బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు. ఆవిడెవరో మేడం గారు కింద రాశారు చూడండి, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నా భార్య, ఇది మరీ ఎక్స్ట్రీమ్ అండి. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. మరి ప్రమాణమే. ప్రమాణం ఏమేం చేస్తారు? వ్యాధి అందును చెప్పండి, బాధ ఎందును, విడనాడను, నెక్స్ట్ సావు తప్ప మనల్ని ఏది అంతొద్దు, సావు వరకు వద్దు. నీకు తేడా ఏమైనా వచ్చిందో వ్యాధి ఎందు వదిలేస్తారు, బాధ ఎందు వదిలేస్తారు. చెప్పండి, సావు అంటావా? నువ్వు చచ్చిపోయిన వెంటనే పాలసీలు ఏమున్నాయో చూసుకున్నావు. బౌత్ సైడ్స్ రెండు. భార్య మంచం పెట్టినా వదిలేసే భర్తలు ఉన్నారు, భర్త మంచం పెట్టినా వదిలేసే భార్యలు ఉన్నారు. రెండూ తేడా బల్లే. రెండుకి చెప్తున్నారు చూడండి, నా ఊపిరి నా భార్యకి అసహ్యం. పెళ్ళైన కొత్తలో సొక్కావుల వాసన చూస్తారు.
మీకున్న సొక్కాలు ఉతికే ముందు ఆ సొక్కా వాసన చూసి ఇది కూడా ఉతికేయమంటారా అంటారు. వయసు అయిపోయి సొక్కావు కాదు, నీ దగ్గరకు కూడా రారు, ఎందుకంటే నీ వాసన నచ్చదు. డిస్కవర్లో ఒక వీడియో చూశానండి, చాలా క్రితం అండి. ఈ హ్యూమన్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయో ఒకసారి రికార్డ్ చేశారు. ముఖ్యంగా కపుల్స్ని రికార్డ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే, ఇద్దరిని దర్యాప్తు చేశారు. భార్యలో నచ్చే విషయాలేంటి, భర్తలో నచ్చే విషయాలేంటి, ఒక్క మాటలో సింగిల్ లైన్లో చెప్పండి అని అడిగితే 100 మంది జంటల మీద దర్యాప్తు చేస్తే అందరూ ఎక్కువ శాతం చెప్పిన మాట ఏంటి చెప్పిన, మీకు ఎక్కువగా ఏమి నచ్చుతుంది మీ యజమానులు అని అడిగితే వాళ్ళు అదిరిపోయే మాట చెప్పారు, ఆయన కష్టపడిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చే చెమట వాసన నచ్చుతుంది అన్నారు. నిజం, ఆ చెమట వాసన అంటే ఇష్టం, మా కొరకు కష్టపడుతున్నాడు. విషయం ఏంటి చెప్పిన, వయసు అయిపోయిన తర్వాత చెమట వాసన కాదు, ఊపిరే నచ్చదట. భార్యకే కదా, ఇంకెవరు చెప్తున్నారు చూడండి, నేను కనిన కుమారులకి నా వాసన అసహ్యం. ఈ కొడుకులు బాగా వినాలి, కొడుకులు కూతుర్లు కొడుకు తెగ తారవుతారండి. పెళ్ళిళ్ళు చేస్తారు, చక్క పెడతారు, పురుళ్ళు పోస్తారు, అది చేస్తారు, ఈ లోపల నిన్ను అడ్డొంగుతుంది. వాళ్ళకి అన్నీ చక్క పెడతారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ముద్దాడుతాం, ఆడండి వద్దంటలేదు, మంచిగా చూడండి, పిల్లలను పెంచండి, కానీ ఒక రోజులు ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. ఈసారి అలాంటివి వీడియోలు తీసి పెట్టుకోండి. అందులో ముఖ్యమైన వీడియోలు ఏంటి చెప్పినా, మన పిల్లలు మన మీద టాయిలెట్ పోస్తారు చూసారా, మురిసిపోతామండి. కొత్త సొక్క వాళ్ళ వేసుకునే వెంటనే మీద టాయిలెట్ పోసిన వెంటనే అంటారు, మా కొడుకు మేము అంటే ఎంత ఇష్టమో టాయిలెట్ పోసాడు వెంటనే అంటాం. కొంతమంది తల్లు ఉంటారు విడ్డూరంగా, అదిగో వచ్చాడండి, ఎత్తుకోండి ఒకసారి, ఇటు ఉదయం నుంచి టాయిలెట్కి వెళ్ళి మీరు ఎత్తుకుని వెంటనే వేసేస్తాడు అన్న. వాళ్ళు టాయిలెట్ వేస్తే మురిసిపోతాం, వాళ్ళు ఏదన్నా మన మీద అశుద్ధం చేస్తే మురిసిపోతాం, మన పిల్లలు మన మీద వేస్తే ముద్దు, వాళ్ళు తినే అన్నం ఆ మూతు మన బొగ్గకు రాస్తే మురిసిపోతాం, మన చొక్కాకు రాస్తే మురిసిపోతాం. కానీ అదే బిడ్డలు వయసు అయిన తర్వాత వాళ్ళు, ఈ పదం అంటున్నందుకు ఇబ్బంది పడకండి, వాళ్ళు యూరిన్ పోస్తే మురిసిపోయిన మనం, మనకి వయసు అయ్యాక లెగలేక పొరపాటున బాత్రూమ్ దగ్గర యూరిన్ పడిందో నేను లాగి కొడతారు నీ కొడుకులే, గుర్తెట్టుకో. నీవు బాగా వినాలి, కొడుగ్గా మనం వాళ్ళ మీద అశుద్ధం చేస్తే మురిసిపోయాం, కానీ వాళ్ళు ఆ రోజు లేవలేక ఏదైనా జరిగితే వాళ్ళంటే మనకు అసహ్యం వేస్తాం. ఓ తండ్రి తిడుతున్నాడు, ప్రతి దానికి నీకు శుభ్రం లేకుండా పోతుంది అన్నాడు. ఏం చేయాలంటే లెగిసెళ్ళు, లేకపోతే బాత్రూమ్ దగ్గర మంచం వేసుకో అన్నాడు. ఎవరికి అడుగుతారు అత్తమాలని? వయసు అయిపోయిన తండ్రుల్ని, వయసు అయిపోయిన తల్లుల్ని కొట్టే కొడుకులు కోడళ్ళు ఉన్నారని నమ్మగలరా? వాళ్ళు చేస్తున్న ఆ శుభ్రత లేని పనులకి కొట్టే కొడుకులు కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. మనం ఇంటి దగ్గర ఉండవు ఎలాగాని, వాళ్ళు కొట్టే కొడుకులు ఉన్నారు, తన్నే కొడుకులు ఉన్నారు, కొట్టే కూతుర్లు ఉన్నారు, తన్నే కూతుర్లు ఉన్నారు, కొట్టే కోడళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పినా, ఇలాగ ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది, ముగించేస్తాను. ఇక వాళ్ళ నాన్న ప్రతిసారి ఆ వయసులో నీళ్ళు కూడా తాగలేరు కండి, వాళ్ళ గ్లాస్ అలా తీసుకుని వాళ్ళు తాగలేరు. ఆ గ్లాస్ అలా తీసుకుని ఆ వయసులో అలా తాగలేక ప్రతిసారి ఆ గ్లాస్ కింద పడిపోతుంది, పగిలిపోతుంది. ఆ గ్లాస్ పదే పగిలిపోతుంటే కొడుకు చూశాడు, నాన్న నువ్వు గ్లాసులన్నీ పోగొట్టేస్తున్నావు, అందుకే కింద పడేసిన పోని గ్లాస్ ఒకటి తయారు చేస్తున్నాను, చెక్క గ్లాస్, చెక్కతో గ్లాస్ చేసి ఇచ్చాడు. బాధపడ్డాడు తండ్రి, మరి పోతే మరో గ్లాస్ కొనుక్కోవచ్చు, గ్లాస్ నాకన్నా నీకేం ఎక్కువైపోయింది, గ్లాస్ ఎక్కువైంది. ఈడెప్పుడైతే ఈ చెక్కతో గ్లాస్ చేసి వాళ్ళ తండ్రికి ఇచ్చాడో, పక్కన ఈయన్ని కన్నా కొడుకుంటాడు చూసారా, ఆడో చెక్కని తెచ్చి అటు ఇటు దోముతున్నాడు. ఎందుకురా అని అడిగాడు. మీ నాన్నకి నువ్వు గ్లాస్ ఇచ్చావు, ఒకరోజు నేను నీ గ్లాస్ ఇవ్వాలి కనుక ఉప్పుడు నుండే రెడీ చేస్తున్నాను అన్నాడు. అదిరిపోయింది ఆన్సర్. ఇంకంతే, మనం ఏమి చేస్తామో చెప్పండి, మన పిల్లలు కూడా మనకు అదే చేస్తారు. విషయం ఏంటి చెప్పిన, ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో వచ్చే దుర్దినాలు.
పిట్ట కూతకలేస్తాం, సంగీతం నిశ్శబ్దమైపోతుంది, పళ్ళన్నీ ఊడిపోతాయి, జీర్ణ వ్యవస్థ ఆగిపోతుంది, కొడుకులకి మనవళ్ళకి మనవరాలకి లోకువైపోతాం, అసహ్యమైపోతాం. 18 వచనంలో చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తారు, నేను లేచుట చూసిన బాలులు నా మీద దూషణలు పలికెదరు. వృద్ధులు వయసు అయిపోయినాలంటే చిన్న చిన్న పిల్లలకు కూడా లోకువే కదండి. మొన్న ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు మా దగ్గరకు వస్తాడు. చర్చికి ఆయన ఈదులు అందరు నడిచొస్తున్నాడు, ఆయన ఒక్కడే నడిచొస్తే ఒక కుక్క కావాలని చూసుకుని వచ్చి ఆయన గరిచేసిందండి. వయసు అయిపోయినాలంటే చివరికి వీధి కుక్కలకు కూడా లోకువే. మనసులో ఉన్న ఈ కుక్కలకే లోకువే, ఈదులో తిరుగుతున్న ఆ కుక్కలకు కూడా మనిషికి వయసు అయిపోతే లోకువే. గుర్తుపెట్టుకోండి, మనల్ని పట్టించుకోరు, మనల్ని ఎవరో చూడరు. మన తులమో పలమో ఉంటే అలా చక్కబెడుతూ తీసుకెళ్తారు తప్ప వయసు అయిపోయిందో పట్టించుకునే వాళ్ళు. మరి ఎలా అండి ఈ జీవితంలో? కొడుకులు పట్టించుకోకపోయి, కూతుర్లు పట్టించుకోకపోయి, ఎవరో పట్టించుకోకపోతే పట్టించుకునేవారు ఎవరున్నారు? నిన్ను పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు. సొలొమోను గారు ఏం చెప్తున్నారు ఆ 12వ అధ్యాయం అంటే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినాలు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఏం జరుగుద్ది? నీ సృష్టికర్త మాటిచ్చాడు, మాటిచ్చిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం ఒకసారి చూడ ముగించుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడు నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొనువాడను నిన్ను చంక పెట్టుకొనువాడను నేనే. ఒక మానవ జీవితానికి చిట్ట చివరిలో జీవిత చర్మాంకములో తీయటి గుర్తేంటో చెప్పనా? నీ దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. నీ కనిన కొడుకులు నిన్ను ఎత్తుకోనకపోవచ్చు గాక, నీ కూతురు నిన్ను పట్టించుకోకపోవచ్చు గాక, కానీ నిన్ను పుట్టించిన దేవుడు నీ వయసు అయిపోయిన తర్వాత నీ వృద్ధాప్యంలో ఆయన పట్టించుకుంటాడు. పట్టించుకుంటే ఎలా ఉంటుంది? ఆయన పట్టించుకోవడం మొదలు పెడితే వృద్ధాప్యపు దినాలు కూడా చాలా అందమైన దినాలుగా ముగుస్తాయి. వృద్ధాప్యపు దినాలు కూడా అందంగా ముగుస్తాయంటే అవును, ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన కొరకు బ్రతికే ఆ జీవితాన్ని చాలా అందంగా దేవుడు ముగిస్తాడు. ఉన్నాయి అలాంటి జీవితాలంటే మచ్చుకొక ఉదాహరణ చూడడం ముగించుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. అధ్యాయం ఏంటో తెలుసా? అది వీడ్కోల అధ్యాయం. యాకోబు జీవితంలో మరణం యొక్క ముగింపులోకి వెళ్ళిపోతున్నప్పుడు చిట్ట చివరి చెప్పిన మాటలు అవి. 12 మంది కొడుకులు పిలిచాడు. పెద్దోడితో మాట్లాడు, చిన్నోడితో మాట్లాడు, మధ్యవాడితో మాట్లాడు, 12 మంది కొడుకులతో మాట్లాడిన విషయాలు ఏం మాట్లాడాడు? ఒరే పెద్దోడా ఇలా ఉండరా అని చెప్పాడు. ఒరే చిన్నోడా నువ్వు ఎలా ఉండరా అని చెప్పాడు. ఒరే మధ్యన పుట్టినవాడా ఇలా ఉండరా. ఒక్కొక్కరికి ఏ విషయాలు చెప్పాలి. ఏం చెప్పాడు? ప్రాముఖ్యమైనదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. నా జీవితంలో నేను ముగించుకొని వెళ్ళిపోతున్నాను, నా వృద్ధాప్య దినాలు లాంటి దినాలు మీకు కూడా వస్తాయని చెప్పాడు. నా అంత్య దినాల్లో నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను, మీకు కూడా అంత్య దినాలు వస్తాయి. ఆ అంత్య దినాల్లో మీ జీవితాల్లో నెమ్మది ఉండాలి అంటే సృష్టికర్తను జ్ఞప్తికి తెచ్చుకొని బతకండి అని చెప్పాడు. ఇదిగోరే పెద్దోడా నువ్వు ఇలా ఉంటే దేవుని ఎదుట నీ జీవితం ఇంపుగా ఉండదని చెప్పాడు. రెస్మాకారు నువ్వు ఎలా ఉంటే బాగోదు, గాదు ఎలా ఉంటే బాగోదు, తాను ఎలా ఉంటే బాగోదు, యోధా ఇలా ప్రతి ఒక్కరిని సర్దాడు. ఎందుకంటే జీవితంలో అన్ని రంగులు చూసేసాను నేను అన్నాడు. లవ్ ఎలా ఉంటుందో, సంసారం ఎలా ఉంటుందో, మోసం ఎలా ఉంటుందో, దెబ్బలు తిన్న తర్వాత ఎలా ఉంటుందో అన్నీ చూసి చెప్తున్నాడు. ఇవన్నీ కాదు జీవితంలో దేవుడు ఉండాలన్నాడు. అది చెప్పి తన చివరి మాటలు, ముగింపు మాటలు,
వెళ్ళిపోతున్న మాటలు ఆ 49 అధ్యాయంలో చెప్పి చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు అందంగా చచ్చిపోయాడు, ధైర్యంగా చనిపోయాడు. ఆ చనిపోతున్నప్పుడు ఎలా చనిపోయాడు? కాళ్ళలా దగ్గర ముడుచుకొని అందముగా చచ్చిపోయాడు. అంటే ఆయన అంత నీటిగా చావుని ముగించడానికి కారణం తన గుండెల్లో ఒక జ్ఞాపకం ఉందట. ఏముంది? ఒక్కసారి ఆ మాట అలాగే ఉంచండి. ఎబ్రీ పత్రిక రండి, 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ఫుట్ నోట్ ఇచ్చేటండి. అవసాన కాలం, మరణ కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసి తన జీవితాన్ని ముగించేశాడు. ఎలా ముగించాడట? తన అవసాన కాలం అంటే మరణకాలాన్ని ఎలా ముగించాడు యాకోబు అంటే, ఒకవైపు తన వైపు చూసుకున్నాడు, పక్కన ఉన్న చేతికర్ర చూశాడు. తన అవసాన కాలం అంటే మరణకాలమందు ఆ మరణంలో ధైర్యముగా చనిపోవడానికి యాకోబు గుండెల్లో ఏముంది? ఒక తీయటి దేవుడిచ్చిన జ్ఞాపకం ఉంది. ఏముంది? అంతకుముందు తన మీద తాను ఆనుకునేవాడు, తన మేధాశక్తిని నమ్మేవాడు, తన బలాన్ని నమ్మేవాడు. తన మేధాశక్తికి బలమైన పునాదైన తుంటె ఎముకని ఎరగొట్టించుకున్నాడు. దేవునితో పోరాడి తుంటె ఎముకని ఎరగొట్టించుకున్నాడు. ఎప్పుడైతే తుంటె ఎముక విరిగిపోయిందో ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటో తెలుసా? ఆనుకోవలసినది నా మీద నేను కాదు, ఆనుకోవలసినది దేవుడిచ్చిన జ్ఞాపకం మీద. అదే చేతి కర్ర. దేవుడిచ్చిన జ్ఞాపకం చేతికర్ర మీద అనుకున్నాడు. ఎప్పుడు లేచినా ఆయనకి చేతికర్ర పక్కనే ఉండేది. ఆ చేతికర్ర మీద ఆనుకున్నప్పుడల్లా కర్రను చూసిన వెంటనే ఎవరు గుర్తొచ్చేవారట? దేవుడు. కర్రను చూసిన వెంటనే దేవుడు గుర్తొస్తే, ఈ కర్రను చూసి నడవలేని తన కుంటితనాన్ని చూసినప్పుడల్లా దాన్ని చేదు గుర్తు అనుకోలేదు, తీయటి గుర్తు అనుకుని చేతి కర్ర మీద ఆనుకుని దేవుడికి వందనాలు చెప్పేవాడట, నమస్కరించేవాడట. దేవా నీకు స్తుతులు, స్తోత్రములు, నా జీవితానికి అనుభవాన్ని ఇచ్చా. అనుభవాలతో చచ్చిపోయాడు ఎవరు? యాకోబు. అనుభవాలతో, జ్ఞాపకాలతో, దేవుని గుర్తులతో చనిపోయాడు. మరి మనమే గుర్తులతో చనిపోతున్నాం? తాగి చచ్చిపోతున్నాం, తిరిగి చనిపోతున్నాం. సంసారంలో వాళ్ళందరికీ చక్కబడి చచ్చిపోతున్నాం, అన్ని పంచి చచ్చిపోతున్నాం. వాళ్ళ పంచిన తర్వాత గెంటేసాక బెంగతో చచ్చిపోతున్నాం. యాకోబు ఎలా చనిపోయాడు తెలుసా? ధైర్యముగా చనిపోయాడు. తన జీవితంలో దేవుని పెట్టుకుని చనిపోయాడు. తన కొడుకు చనిపోయినప్పుడు, తన కొడుకు ముందు తన చనిపోతున్నప్పుడు, ఆ కొడుకులందరిలో ఉత్తమ కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు యోసేపు. మాటినే కొడుకు, అర్థం చేసుకునే కొడుకు, విషయం చెప్పక మునిపే ఏం కావాలో తండ్రిని అర్థం చేసుకున్న కొడుకు. ఆ కొడుకుకి తండ్రికి ఉన్న అవినాభావ సంబంధం చాలా మంచిది. కొడుకును ఒక తీయటి గుర్తు అడిగాడు. అరే, పెద్దోడికి చెప్పను, రెండోడికి చెప్పను, మూడోడికి చెప్పను, నాలుగోడికి చెప్పను, ఎవడికి చెప్పను, యోసేపు నీకు చెప్తాను రా. నేను చనిపోయిన తర్వాత నా చివరి కోరిక ఏంటంటే, ఇదిగో నన్ను ఇక్కడి నుంచి వాగ్దాన భూభాగానికి నా బాడీని తీసుకెళ్ళిపోన్నాను. ఎందుకంటే అది నా కోరిక, నా చివరి కోరిక. ఆ వాగ్దాన భూభాగానికి తీసుకెళ్ళిపో, పరలోకానికి గుర్తుగా ఉన్న ఆ భూభాగానికి తీసుకెళ్ళిపో. ఎందుకు తీసుకెళ్ళాలి డాడీ అని అడిగితే, నా పితరుడైన తండ్రి అక్కడ ఉన్నాడు, ఇస్సాకు అక్కడ ఉన్నాడు, నా పితరులు స్వజనులందరూ అక్కడ ఉన్నారు. అక్కడున్న వారి పక్కనే నన్ను కప్పెట్టిన తర్వాత నేను నమ్మిన దేవుడు ఒకరోజు తిరిగి వచ్చి నన్ను తిరిగి లేపుతాడు. నేను నమ్మిన దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. లేపినప్పుడు మేమందరం ఒకేసారి ఒకే దిక్కున లేవాలి. ఇది నా జ్ఞాపకం, ఇది నాకు కావలసిన జ్ఞాపకం, నా చివరి కోరిక. మరి మన కోరిక ఎలాంటి కోరిక చెప్పనా? ఒరే లాస్ట్గా బోటి గోంగూర తేరా అన్నారట. ఇంకా గోంగూరే నీకు. ఇంకొకరు అన్నారట, పొడవ సొట్లు ఉంటుంది, పొడవ సొట్టు. నిప్పెట్టేళ్ళ నోట్లో ఇంకా సొట్లు అన్నావంటే ఇంకా రేపు చచ్చిలో ఉన్నావు. చుట్లు చివరి కోరికేటి చుట్లు అంటారు, కూరలు అంటారు. కొంతమంది ఉంటారు పవరకాయ, బ్యాంది.
సారా ప్యాకెట్ అని చిట్ట చివరి కోరికలు. ఆ కోరికలు తీర్చరు, ఎందుకంటే కొడుకులు కూతురు తీర్చరు ఆ వయసులో. తీర్చరు. కూర అనమన్నప్పుడు కూర అనరు, అడిగినప్పుడు ఏమి పెట్టరు. చచ్చిపోయి తలకాడెడతారండి గోధు దగ్గర. ఆ చనిపోయిన తర్వాత సమాధి పండుగ దగ్గర ఇంత కూరండి పట్టుకెళ్ళి మా నాన్నకి ఈ కూర అంటే ఇష్టమని ఆ గిన్నెటికి దగ్గర తలకాడ. మరి మీ సైడ్ పెడతారు లేదో నాకు తెలీదు. తల దగ్గర గిన్నెలు పెడతారు, తల దగ్గర స్వీట్లు పెడతారు, తల దగ్గర గోంగూర పోటీలు పెడతారు, అన్నీ పెడతారు. నేను విషయం ఏంటి చెప్తా, అక్కడ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు ఎగడు కాబట్టి పెడుతున్నారు. లెగితే నువ్వు ఉండవు, నీ గిన్నె ఉండదు, ఏముండదు, పరార్. కూరలు ఉప్పే అనడానికి లెగిసి ఏమంటావు, చస్తావు, ఇంకా నీకైపోతుంది బోటు గోంగూర. ఆ లెగడ కాబట్టే తలకాడ నెడతాం. బతుకున్నప్పుడు గుప్పడి మెతికిలు ఎట్టండి, చచ్చా గోతికలు ఎడతారు. ఇవన్నీ మిచ్చిరి ఎడతారు, బ్రాందీలు ఎడతారు, సొట్లు ఎడతారు. ఈ మనుషులు ఏమంటారు చెప్పిన, ఈ కోరికలు కూడా చివరి కోరికలు తీరో, గుర్తుపెట్టుకోండి. కానీ యాకోబు చివరి కోరిక తీరుతుంది. ఎందుకో చెప్పిన, తన నమ్మిన దేవుడు తను ఎత్తుకున్నాడు. తన నమ్మిన దేవుడు తను ఎత్తుకున్నాడు కనుక ఆ కొడుకు చెప్పాడు. కొడుకు మాట విన్నాడు. నాన్న ముద్దు పెట్టుకున్నాడు. నాన్న నేను తీసుకెళ్తున్నాను, కానాను భూభాగాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన కప్పెట్టాడు. భక్తుల జీవితాలు ఎలా ముగించారంటే, యోబు గారిది కూడా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 19:24 ఉంటుంది. యోబు గారు కొడుకులు లేరు, భార్య వదిలేస్తుంది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. ఇక ఏ హోప్తో మీరు బతుకుతున్నారు అని అడిగితే యోబు గారు అంటారు, నా దేవుడు సజీవుడు అంటాడు. నా దేవుడు సజీవుడు, ఒకరోజు సశరీరుగా ఈ భూమి మీదకి వస్తాడు, నన్ను తిరిగి లేదు. ఆ హోప్తో చచ్చిపోయేవారండి వాళ్ళు. భక్తులందరూ ఒక విజన్తో చనిపోయారు. దేవుడు మమ్మల్ని మరలా లేపుతాడు. అందుకే కొత్త నిబంధన ఏమని నమోదు చేసింది చెప్పినా, ఇదిగో క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు, లేపుతాడు ఆయన. మన వృద్ధాప్యంలో ధైర్యంగా చనిపోవాలంటే ఇదిగో బాల్య దినాల నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకు అవి దుర్దినాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తాయి. ఆ రోజులు ధైర్యముగా ముగించాలంటే ఎలా ముగించు? ఒకవేళ ఆ దేవుడనే జ్ఞాపకం లేకుండా యాకోబు లాంటి అందమైన సావు మనకు రాలేదనుకో, గుర్తుపెట్టుకోండి, బిక్కుమని చేస్తాం. చాలామంది చనిపోయినప్పుడు చూసారా, వాళ్ళు సావు చూస్తే మనకు భయం వేస్తుంటుంది. వాళ్ళు చనిపోతున్నప్పుడు చూసారా, ఇలా పిడికిలు బిగించి చచ్చిపోతుంటారు. ఎందుకు? భయంతో చచ్చిపోయాడు. ఒకటి ఇలా నోరు ఆవులించి చచ్చిపోతాడు. ఆ నోరులో తమలపాకులు ఎట్టి, ఆకులు ఈ ఆకులు ఎట్టి, మొత్తం మీద నోరు మూతలు ప్లాస్టర్ వేస్తారు. మొన్న ఒక ఆయనకి నోరు తెరిచి చచ్చిపోతారు. కళ్ళు పెద్దగా చచ్చిపోతారు. ఆ కళ్ళు ఇలా మూస్తే మళ్ళీ ఇలా తెరుతుంటాడు, ఇలా మూస్తే మళ్ళీ ఇలా ఆ కళ్ళు అంతకెందుకు పెద్ద భయపడి చచ్చిపోయాడు. నోరు తెరిచి చచ్చిపోయాడు, పిడికిలు బిగించి చచ్చిపోయాడు. ఇంక ఈడు కళ్ళు మూతారని ఒక ఆయన కళ్ళజోడేహారు గొడవ లేకుండా. ఎందుకంటే ఆ కళ్ళు చూస్తే ఇలా భయం వేస్తుంది. అలా చనిపోతాం. చనిపోయే ముందు చావులో అందరం చూడాలనుకుంటే, నీ చావు కూడా బ్యూటిఫుల్గా ఉండాలంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బైబిల్లో ఆశ్చర్యకరమైన మాట, మోసే కంటి చూపు మందగించలేదట, సత్తువు తగ్గలేదట. ఆ బలం అలా ఉండగానే తన జీవితాన్ని అలా ముగించి వెళ్ళిపోయాడట. భక్తుల జీవితాలు ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళ జీవితాలు చాలా అందంగా ముగించారు. అపోస్తులలో చావును కూడా తీయగా హతసాక్షులుగా చచ్చిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలలోకి, ఆకాశానికి, భూమికి మధ్య చావుని స్వాగతించాడు. అందంగా చనిపోయారు. దేవునికి నచ్చేటట్టు ధైర్యంగా ఎదుర్కొన్నారు చావుని. అన్నం పెట్టలేదనో, నీళ్ళు పెట్టలేదనో, ఒంటరి అయిపోయారనో బెంగతో భక్తులు ఎవరు చనిపోలేదండి. వారి చావు దేవుని జ్ఞాపకాలతో చనిపోయారు. మనం అలాగే చనిపోవాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని మానవ ఆయుష్ కాలాన్ని 60 నుంచి 60 పెంచి 120 చేస్తారట. జెనీవాలో ఉంది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. మానవ ఆయుష్ కాలాన్ని పెంచేస్తారట. ఒక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత మనిషికి మరణమే లేకుండా చేస్తారట. ఎప్పటికైనా ఈ టెక్నాలజీ వస్తుంది, మేము కనిపెడతాం అన్నారు వాళ్ళు. ఈ డబ్బున్న వాళ్ళందరూ మురిసిపోయారు. అవునా, సావే ఉండదా, లెగిసిపోతామా, ఇంకా 60 బతికేస్తామా, 60, 120 అన్నారు. మరి ఎప్పుడు అన్నారు, ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అప్పటి వరకు మేము బతికలేకపోతే అందుకే మీలాటల కొరకు పాలసీ ఆఫర్ పెట్టాం, రండి మా పాలసీలో జాయిన్ అవ్వండి అన్నారు. జాయిన్ అవ్వాలంటే లక్షలు కట్టాలి, కోట్లు కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పాలసీ ఇలా రన్ అవుతున్నప్పుడు పొరపాటున చచ్చిపోతారు. చనిపోతే అప్పుడు మీ బాడీని మేము తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం.
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక రోజు మేము మందులు కనబడతాం చూస్తారా, టెక్నాలజీ కనిపెడతాం, అప్పుడు మీ బాడీని తిరిగి లేపేస్తాం. అనగానే వెంటనే సంకలు గుద్దేసుకున్నారు, భుజాలు ఎగరేసుకున్నారు, కోట్ల రూపాయలు పట్టుకెళ్ళారు, ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ కట్టేశారు, కోట్ల రూపాయలు కట్టేసి వాళ్ళు అంటున్నారు ఒకరోజు మమ్మల్ని లేపుతారని. మరి చచ్చిపోతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారట. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. అందరూ చచ్చిపోతారు, ప్రాజెక్ట్ కనిపెట్టినోడు కూడా చచ్చిపోతాడు, అన్ని బాక్సులు పెడతారు, నన్ను బాక్సులు పెడతారు, తీసుకెళ్ళి అందరం లోపలెట్టిన తర్వాత ఒకవేళ లేపకపోతే ఎక్కడ అడగాలి, ఎలా అడగాలి, ఎక్కడికి పోయి అడగాలి? ఆడి బాక్సు కదలదు. చెప్పండి, నా బాక్సు కదలదు, అందరూ ఫ్రిడ్జ్లోనే ఉంటాం. ఇప్పుడు ఎవరిని అడగాలి? లేస్తామో లేదో గ్యారంటీ లేని, అడగడానికి నువ్వుండు, అడిగించుకోవడానికి ఆడుండు, ఎప్పుడో లేస్తామని పట్టుకెళ్ళి ఇప్పుడు డబ్బులు కడుతున్నారట. ఒక మాట చెప్పనా, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ లేపుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ నిన్ను మళ్ళీ లేపుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మిన జీసస్ ఒక రోజు నిన్ను లేపుతాడు. ఆయన వస్తాడు, తమ తమ వరుసల్లో ప్రతి ఒక్కరిని తిరిగి లేపుతాడు. ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ఆ శరీరం వాడిపోదు, వృద్ధాప్యం రాదు, వయస్సు గతించిపోదు. అక్కడ కూలి నాలి కష్టము కన్నీరు ఉండదు, నిత్యము యవ్వనం లాంటి జీవితం ఉంటుంది. అది కావాలి అంటే ఈయన అన్నాడు ప్రసంగి, దుర్దినాలు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని ఆ దినములలో నువ్వు చెప్పక ముందే నీ బాల్య దినాలు యందే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఒకప్పుడు నీ కళ్ళు కనబడవు, ఆ రోజులు వస్తాయి. ఈ కళ్ళు కనబడుతున్నప్పుడే బైబిల్ చదువుకో. ఒకప్పుడు నీ కాళ్ళు పనిచేయవు, ఆ రోజులు వస్తాయి. రోజు కాళ్ళు కదులుతున్నప్పుడే ఇలాంటి సభలకు పోయి కూర్చుని దేవుని మాటలేను. ఒకరోజు ఏం తిన్నా నీకు అరుగుద్ది, ఆ రోజు ఏమీ అరగదు. అరగని రోజులు రాకమునిపే దేవుని వాక్యాన్ని ఎలా భుజించాలో నేర్చుకో. మన ఆయుస్సు గతించిపోక మునిపే, మన యవ్వనం బలం ఉన్నప్పుడే దేవుని కొరకు ఏమేం చేయాలో నేర్చుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే ప్రసంగిలో ఇవన్నీ చెప్పి చివరికి ఏమన్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనాలు చూడండి ఒకసారి. ఇదంతా విన్న తర్వాత అని చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? మానవ జీవితానికి పరమార్థం ఏంటో తెలుసా? బాల్యము కాదు, యవ్వనము కాదు, వృద్ధాప్యము కాదు, మానవ జీవితానికి ముగింపులో గుర్తుండిపోయేది ఒకే ఒక్కటి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నదే గుర్తుంటారు. ఎందుకంటే చెప్తున్నా చూడండి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని ఆయన తీర్పులోనికి తెచ్చను. ఆ తీర్పులో నీకు ఉండాల్సినవి ఆయనను గూర్చిన జ్ఞాపకాలు. దుర్దినాలలో కూడా ఆనందం కావాలి అంటే బాల్య దినాల్లోని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినాలు కూడా ధైర్యముగా ఉండాలంటే ముదుము వచ్చే వరకు ఎత్తుకొని యెహోవా యందు విశ్వాసముంచు. అలాంటి సభలలో వాక్యాలలో ఏమేమి దేవుడు మాట్లాడాడో అవి బుర్రకెక్కించుకో. అందుకే ఈ సభలు పెట్టించేది ఎవరంటే కాళ్ళు చేతులు కదలలేని వాళ్ళు కాదు, కాళ్ళు చేతులు కదిలి యవ్వనంలో ఉన్న వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే అలాంటి రోజులు వచ్చినప్పుడు మేమేమీ చేయలేం. కాళ్ళు కదులుతున్నప్పుడే, కండరాలు పని చేస్తున్నప్పుడే ఆ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కనుకే వాళ్ళు అధ్యక్ష చేస్తున్నప్పుడు కూడా సరైన బట్టలు కూడా వేసుకోలేదంటే ఆ పనులు అలా చేస్తూనే ఎక్కేసారు. వాళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఆ దేవుని పనుల కొరకు కష్టపడుతున్నారు. ఆ సృష్టికర్త కొరకు చనిపోయే లోపు ఏమున్నాయి నీ జ్ఞాపకాలం అంటే వాళ్ళు చెప్తారు. ఆ రోజు ప్రభువా 3 రోజులు ఆ సభల కొరకు ఎండకి వానకి తడిసాం, మేము తెలుసుకున్న సత్యాన్ని మా ఊరు ప్రజలకు వినిపించాలనుకున్నాం, ఇవి మా జ్ఞాపకమని యాకోబు గారు లాంటి అనుభవాలు వాళ్ళు దాచుకుంటున్నారు. మీరు కూడా దాచుకోవాలనుకుంటారా? రేపు మీరు వచ్చే ముందు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, మీరు పొరుగులను తీసుకుంటారంటే జ్ఞాపకం పెట్టుకోండి. వారిని కూడా కూర్చోబెట్టండి. అలాంటి వారికి ఈ మాటలు వినిపించండి. చచ్చే ముందు అందరూ ఒకే శ్మశాన వాటికలో ధైర్యముగా తమ తమ వరుసల్లో
నిద్రిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.